హాయ్ వడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు రా మెలోడీస్. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ అయితే కనుక చూసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లో అనమాట హీరో వాళ్ళ అమ్మ అయితే కనుక హీరోయిన్ వాళ్ళ స్కూల్కి వచ్చి ఉంటుంది. సో స్కూల్ దగ్గరికి వచ్చారనమాట. స్కూల్ వంక అలా చూస్తూ హీరోయిన్ కలవడం కోసం అనేసి వెయిట్ చేస్తూ ఉండేసరికి ఈ లోపల హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది అనమాట. హీరోయిన్ చూసిన ఆవిడది కనుక కూర్చోమని, జూహి వచ్చేసి నిన్ను కిడ్నాప్ చేయించిందంట కదమ్మా, సో ఇప్పుడు నీ హెల్త్ అంతా ఎలా ఉంది, బాగానే ఉందా అనేసి ఆవిడ అడుగుతూ ఉంటే దానికి హీరోయిన్ కూడా అనమాట ఏంటి ఇప్పుడు బాగానే ఉంది అనేసి చెప్పుంటుంది. ఈ లోపల ఆవిడంటది, సో లించిన్ వచ్చేసి కాబోయే ఎస్హెచ్ యొక్క చైర్మన్, నీకు తెలుసా అంటే నాకు బాగా తెలుసు, మీరేం భయపడకని, నేను ఆయన వచ్చేసి పెళ్ళి ఏమి చేసుకోనంటే నేను దానికోసం వరి అవుతున్నాను నీకెలా తెలుసు అంటే నేను అర్థం చేసుకోగలనండి. సో మీరైతే కనుక ఏం ఆలోచిస్తున్నారు, ఆయనతో నేను 6 months కాంట్రాక్ట్ చేయించుకున్నాను, 6 months అయిపోయాక మేము విడిపోతాము, ఆ విడిపోయే రోజు కూడా అనమాట దగ్గరికి వచ్చేసిందని చెప్తా ఉంటుంది. ఆవిడ కూడా అనమాట ఇంటికి వెళ్తూ ఉంటుంది. బట్ హీరోయిన్ గురించి కొంచెం తప్పుగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అదే విషయం అనమాట తాతయ్య గారు చెప్తా ఉంటుంది. ఆ అమ్మాయి వచ్చేసి మీరు అసలు ఎలా సెలెక్ట్ చేశారు, తనకి కొంచెం కూడా సిగ్గులేదా, 6 నెలలు కాంట్రాక్ట్ మీద లించిన్ని ప్రేమించింది అంటే దానికి తాతయ్య గారు అంటారు, నువ్వు తన గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలీదు, సో డాడా వచ్చేసి ఎటువంటి అమ్మాయో తెలుసా, తనకి కొంచెం కూడా లాభం లేకపోయినా కానీ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసి నేర్చారు, అందుకోసం ఆ అమ్మాయిని మన వాడికి సెలెక్ట్ చేస్తానని తాతయ్య గారు చెప్తా ఉంటారు. ఇంకా హీరోయిన్ కూడా అనమాట హీరోయిన్ వాళ్ళ లాస్ట్ స్టేట్ని చూసుకుంటా అనమాట ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తా అనమాట మన హీరోతో తాగిన మత్తలు అని ఉంటుంది కదా, నాకు నీతో పాటు జీవితంతో నడవాలని ఉంది, బట్ అలా నడవలేనేమో కదా అనేసి అంటే దానికి హీరో అంటాడు, ఎందుకు నడవలేవు, నువ్వు నన్ను నమ్ము, సో నువ్వు నన్ను ఫాలో అవ్వు, ఖచ్చితంగా మన ఇద్దరం జీవితాంతం ఇలాగే నడుస్తామనేసి చెప్పుంటాడు. బట్ ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేసుకుంటారు కానీ డైరెక్ట్గా ప్రపోజ్ చేసుకోరు. సో అదంతా హీరోయిన్ అనమాట గుర్తు తెచ్చుకుంటూ బాగా ఏడుస్తూ ఉంటుంది. లోపల హీరోకి అనమాట ఫోన్ చేసి, హలో లింజిన్ ఎక్కడున్నారు, నేను ఇప్పుడు మిమ్మల్ని కలవాలనేసి హీరోయిన్ అనమాట చెప్పుంటుంది. హీరో కూడా అనమాట ఏంటి ఇప్పుడు అంటే ఇప్పుడు అనేసి హీరోయిన్ చెప్పడంతో సరే అనేసి వచ్చి ఉంటాడు. సో వీళ్ళిద్దరు అయితే కనుక ఒక రెస్టారెంట్లో అయితే కనుక కలిసి ఉంటారనమాట. హీరో అండ్ హీరోయిన్ చాలా సైలెంట్గా ఉంటారు. ఈ లోపల హీరోయిన్ అంటది, రేపొద్దుతో మనది లాస్ట్ డే అయిపోద్ది, కాంట్రాక్ట్ అయిపోద్ది, అందుకోసమే మిమ్మల్ని రమ్మన్నానంటే దాన్ని హీరో అంటాడు, అవును అయినా సరే మనం ఒక ట్రిప్కి వెళ్దాం, ఇప్పుడు వచ్చేసి మనం అసలు ట్రిప్కి వెళ్ళలేదు కదా, రేపు మార్నింగ్ వెళ్దాం అనేసి హీరో చెప్పుంటాడు. హీరోయిన్ కూడా ఓకే అని ఉంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగే వాళ్ళు 4కి స్టార్ట్ అయిపోయి ఉంటారనమాట. హీరోయిన్ ఉంటుంది, నేను ఎప్పుడు ఇంత తెల్లవారుజామున ఎక్కడికి వెళ్ళే తెలుసా అంటే దానికి హీరో కూడా అనమాట, సరే అయితే కాసేపు పడుకో, మన ప్లేస్ వచ్చేసాక నేను లెగ్గొడతాను అంటే ఏం పర్వాలేదు అనేసి హీరోయిన్ అంటా అనమాట. సరే అయితే సాంగ్స్ పెడతా అనేసి జీసు సాంగ్స్ అయితే కనుక పెడుతుంది. సో ఆ సాంగ్లో మీనింగ్ కూడా అనమాట ఇద్దరు కలిసి ఉండాలనుకుంటారు బట్ విడిపోయే సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట, సేమ్ మీనింగ్తో ఉంటుంది. సో హీరో అయితే కనుక హీరోయిన్ చేపట్టుకొని నేను ఉన్నాను, నువ్వైతే కనుక ఎక్కువగా ఫీల్ అవ్వకని చెప్పుంటాడు. సో వీళ్ళిద్దరు అయితే కనుక సముద్రం దగ్గరికి వచ్చి ఉంటారు. హీరో అయితే కనుక వ్యూ అంతా చూస్తామంటే హీరోయిన్ మాత్రం అంటే అక్కడ ఉండే హోటల్స్ చూసనమాట, ఇక్కడ నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ హోటల్స్ కడితే బాగుంటుంది కదా అనేసి అంటా ఉంటే హీరో అయితే కనుక నవ్వుతూ ఉంటాడు. సో నువ్వు నాతో ఉండి అనమాట, నువ్వు కూడా బిజినెస్ మైండ్ అయిపోయింది నీకు అనేసి హీరో అనమాట, నువ్వు టీచర్ జాబ్ మానేసి నా దగ్గర ఒక అసిస్టెంట్ కింద జాయిన్ అవ్వచ్చు కదా అనేసి హీరో అయితే కనుక నవ్వుతూ ఉండేసరికి హీరోయిన్ అయితే కనుక అదేంటండి అలా అంటారు అనేసి నవ్వుతూ ఉంటుంది. సో హీరో అయితే కనుక సరే అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అనేసి అంటూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అయితే కనుక తన స్లిప్పర్స్ తీసేస్తాను అనమాట చేతితో పట్టుకొని ఎలా నడవాలి అనేసి అంటుంది. దానికి హీరో అంటాడు, అదేంటి ఇలా ఎలా నడుస్తారంటే చూసారు కదా అక్కడ ఉండే లవర్స్ అందరూ ఎలా నడుస్తున్నారు, మనం కూడా వాళ్ళకిలాగే నడుస్తాము, కాబట్టి మీరు షూ తీసేయండి అనేసి హీరోని అంటూ ఉంటుంది. ఏంటి షూస్ లేక నడవాలా అంటే హీరోయిన్ అనమాట, చూడండి అలా నడిస్తే బాగుంటుంది కదా, ఒక మంచి మెమరీ కింద ఉంటుంది కదా అనగానే హీరో కూడా అనమాట తన యొక్క కోట్ తీసి హీరోయిన్ కప్పి హీరోయిన్ చేపట్టుకోమని తన షూస్ ఏమో ఒక చేతిలో హీరోయిన్ చేయమో ఒక చేతిలో పట్టుకొని అనమాట హీరోయిన్తో అలా నడుచుకుంటా వెళ్తూ ఉంటాడు. అలా నడుచుకుంటా అనమాట వీళ్ళిద్దరు ఇది కనుక మాట్లాడుకుంటారు. సో సముద్రం కాబట్టి వాటర్ ఇది కనుక ఒకరి మీద ఒకరు చిమ్ముకుంటారనమాట కాళ్ళతోటి. సో ఈ సీన్ చాలా క్యూట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ ఉంటుంది హీరోతోటి, ఈరోజు మన లాస్ట్ డేట్ కదా, సో నాకు ఒక రిగ్రెట్ కూడా లేదు తెలుసా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. దానికి హీరో అనమాట హీరోయిన్ వంక చూస్తూ, నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఇది అంటే ఏముంది నేను డ్రైవింగ్ క్లాస్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అనేసి అని ఉంటుంది. ఏంటి నేను అనేది అది కాదు అంటే మరి ఇంకేంటి, స్కూల్కి వెళ్ళాలి అంటే నేను అవన్నీ ఏం అడుగుతలేదు, నెక్స్ట్ ఎవరినైనా అబ్బాయిని డేట్ చేస్తామంటే ఏమో నాకైతే కనుక తెలియదు అంటే నీకు ఎటువంటి అబ్బాయి కావాలనేసి హీరో అడుగుంటాడు. దానికి హీరోయిన్ చెప్పుంటుంది, సో ఎదుటివారికి తను ఏం ఆశించకుండా హెల్ప్ చేయాలి, సో పెద్దలంటే రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ పెద్దలు చెప్పే మాట ఖచ్చితంగా వినుండాలి అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. దానికి హీరో అయితే కనుక అందరూ ఒకటి కూడా నాలో లేవు తెలుసా
అనేసి అంటూ ఉంటాడు. బట్ చెప్పిందంతా మన హీరోలో ఉన్న విషయాలే చెప్పుంటుంది. బట్ హీరోకి అర్థం కాదు. సరే అయితే ఉండు ఇప్పుడే వస్తా అనేసి అక్కడి నుంచి మన హీరో బయటకు వెళ్ళి ఉంటాడు. మన హీరోయిన్ ఇది కనుక అలా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఆ సీన్ అలా కట్ అయి ఉంటే నెక్స్ట్ సీన్లో తాతయ్య గారిని కంగని చూపిస్తూ ఉంటారు. తాతయ్య గారు అనమాట ఈరోజు వాళ్ళకి లాస్ట్ డేట్ కదా, కాంట్రాక్ట్ అయిపోతుంది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం అనేసి కంగని అడుగుతూ ఉండేసరికి కంగ చెప్తా ఉంటాడు, ఏమో సార్ నాకు కూడా తెలియదు అనేటప్పటికి తాతయ్య గారు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. సార్ మీరు బాగానే ఉన్నారు కదంటే, నాకు 80 వచ్చినాయి, నేను ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నాను, నువ్వు నా కోసం ఏమి టెన్షన్ పడకని తాతయ్య గారు అంటూ ఉంటారు. ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ దగ్గరికి అనమాట హీరో వచ్చి ఏంటి చూస్తున్నాం అంటే, బయట చూడండి లవర్స్ భలే ఉన్నారు కదా, ఒకరికొకరు చేతులు పట్టుకుని నడుచుకుంటా మంచి క్యూట్గా ఉన్నారంటే, మనం కూడా క్యూట్గానే కదా ఉన్నాం అనేసి హీరో అని ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ కూడా స్మైల్ చేస్తూ ఉంటుంది ఆ మాటలకి. వెంటనే హీరో అనమాట తను తీసుకొచ్చిన గిఫ్ట్ ఇది కానీ హీరోయిన్కి ఇచ్చి, నేను ఇంకా నీకు మంచి కాస్ట్లీది కొందాం అనుకున్నాను కానీ బట్ అంత కాస్ట్ది ఇక్కడ లేవు అనేసి అంటే, ఈ లోపల హీరోయిన్ ఇది కనుక చూసి, సో ఇచ్చే వస్తువులో కాస్ట్ రేటు గట్టి ఏమి చూడకూడదు, ప్రేమను చూడాలనేసి హీరోయిన్ అనమాట హీరో ఇచ్చిన నెక్లెస్ తీసుకొని వచ్చి ఉంటాడు, ఒక షైన్ లాంటిది. సో అది వేసుకుంటూ ఉంటే హీరో అనమాట ఉండి నేను వేస్తా అనేసి వేస్తూ ఉంటాడు. అలా వేసనమాట ఇది నీకు చాలా బాగుంది తెలుసా అంటే, దానికి హీరోయిన్ అంటది ఏంటి చైనా అంటే, కాదు నువ్వు అనేసి హీరో అని ఉంటాడు. సో వీళ్ళిద్దరు అయితే కనుక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సీన్ అలా కట్ అయిండే. ఇప్పుడైతే కనుక తాతయ్య గారిని చూపిస్తూ ఉంటారు. కంగ అయితే కనుక వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. తాతయ్య గారు వాష్రూమ్కి వెళ్దాం అనుకుంటారు కానీ ఆయనకైతే కనుక హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. సో ఆయన అయితే కనుక వెంటనే ట్యాబ్లెట్లు వేసుకుంటాడు. అలా వేసుకుని ఓకే బాగానే ఉన్నా అలసికునే టైంలోనే మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు అనమాట. ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో అంటాడు ఈరోజు మన ఇద్దరం కలిసి ఉందామా అనేసి అని ఉంటాడు. దానికి హీరోయిన్ అంటది, ఓయ్ ఏం మాట్లాడుతున్నావు, ఈరోజు మనం బ్రేకప్ చేసుకోవాలి కదా, కలిసి ఉండవేంటి, మరీ బ్యాడ్ బాయ్లా తయారవుతున్నావు అంటే, దానికి హీరో అంటాడు కలిసి ఉందామంటే నువ్వు వేరేగా ఆలోచించుకో, నేను జస్ట్ చేతులు పట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్దాం అంటున్నానంటే, ఓ అవునా అనేసి మన హీరోయిన్ అని ఉంటుంది. ఈ లోపల హీరోకి ఫోన్ వచ్చి ఉంటుంది. అది చూసి హీరోయిన్ అంటుంది ఈరోజు మీకు ఫోన్ రాలేదా అనుకున్నాను, ఈ లోపల వచ్చేసిందా అనేసి అంటూ ఉంటుంది. హీరోకి ఫోన్ చేసింది ఎవరో కాదు వాళ్ళ అమ్మాయి అనమాట. ఇలా తాతయ్యకి హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పుంటుంది. హీరో అనమాట సరే అనేసి ఫోన్ కట్ చేసి అదే విషయం హీరోయిన్కి చెప్తా ఉంటే, హీరోయిన్ అంటది అయ్యో హాస్పిటల్ నడండి వెళ్దామంటే, ఏం లేదు ఈరోజు మన కాంట్రాక్ట్ అయిపోతుంది కదా, మా తాతయ్య ఏదో కొత్త ప్లాన్ వేసి ఉంటాడు, నువ్వు రా అనేసి హీరోయిన్ని ఇంటికి తీసుకుని వచ్చి ఉంటాడు. సో హీరోయిన్ వెళ్ళిపోతా అనమాట. హీరో సైడ్కి తిరిగా అనమాట. థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు జీసోని మంచి పొజిషన్లో నిలబెడతానని చెప్పారు. సో ఇప్పుడు తను మంచి పొజిషన్లో ఉన్నాడు, అంతేకాదు అనాథాశ్రమానికి కూడా మంచి ఫండ్ ఇచ్చారు మీరు, థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా లక్కీ అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. దానికి హీరో అనమాట అంతేనా ఇంకేం చెప్పడానికి లేదా అంటే, ఇంకేముంది మీరు చాలా మంచివారు, నన్ను ఇన్ని రోజులు చాలా బాగా చూసుకున్నారు అనేసి చెప్పుంటుంది. ఇంకేమీ లేదా అనేసి హీరో అడుగుంటాడు. దానికి హీరోయిన్ అంటది సరే అయితే మీ హెల్త్ జాగ్రత్త, నైట్ ఓవర్గా వర్క్ చేయకండి, టైంకి తినండి, టైంకి పడుకోండి అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. దానికి హీరో అంటాడు సో నువ్వు అంతలా ఏం టెన్షన్ పడక్కర్లేదు, నేను ఇంకా కొంతమంది జాయిన్ చేసుకుంటున్నాను ఆఫీస్లో, సో వాళ్ళు చూసుకుంటారులే వర్క్, అంతేకాదు బాడీ గార్డ్స్ని కూడా పెడుతున్నారు నాకు అనేసి హీరో చెప్పుంటాడు. ఓ అవునా అనేసి, అయినా సరే నాకు చాలా కొంచెం సాడ్గా ఉంది, ఎందుకంటే మిమ్మల్ని వదిలేయాలి కదా, అంతేకాదు మన కాంట్రాక్ట్ ప్రకారం ఒకరి మీద ఒకరు ఫీలింగ్స్ పెంచుకోకూడదు, అంతే కదా, మీకు నా మీద ఏం ఫీలింగ్స్ లేవు కదా అంటే, దానికి హీరో అంటాడు నా వంతు నేను ట్రై చేశాను అనేసి మన హీరో అని ఉంటాడు. దానికి హీరోయిన్ అలా తలదించుకుంటూ ఉండేసరికి హీరో అంటాడు నువ్వు ఎటువంటి రిగ్రెట్స్ పెట్టుకోకు, సో నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి నువ్వు ఒక మంచి అబ్బాయిని చూస్ చేసుకో, ఆ అబ్బాయితో మంచి జీవితాన్ని పంచుకో అంటే, దానికి హీరోయిన్ అంటది నీకులాంటి వాడు నాకు ఇంకెప్పటికీ దొరకడు అనేసి హీరోయిన్ అని ఉంటుంది. దానికి హీరో అనమాట హక్ చేసుకుని నువ్వు చాలా మంచిదామని చెప్పుంటాడు. హీరోయిన్ అంటది అవును నాకు బాగా తెలుసు, మీరు మాత్రం చాలా చెడ్డవారు అనేసి అని ఉంటుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు అనేసి మన హీరో కూడా అంటూ ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక హీరో ఇంకా అలా చూస్తా అనమాట. సో ఇంతే కదా మన రిలేషను, ఇంకా అయిపోయినట్టే కదా, సో ఈ రోజున అయితే కనుక ఇద్దరు పని ఇంకా ఎవరి దారి వాళ్ళదే కదా అనేసి హీరోయిన్ అంటా అనమాట. తను ఇది కనుక చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. సో హీరో కలర్లోకి కూడా చూడలేకపోతూ ఉంటుంది. హీరో అనమాట హీరోయిన్ హక్ చేసుకొని సో తను ఇది కనుక కంఫర్ట్ చేస్తూ ఉంటే హీరోయిన్ అంటది నువ్వు మాత్రం మంచి అమ్మాయిని కలిసావనుకో నేను లైఫ్ అంతా చాలా అంటే చాలా జల్సీగా ఫీల్ అవుతాను తెలుసా అనేసి అంటూ ఉంటుంది. హీరో అంటాడు నువ్వు మాత్రం మంచి అబ్బాయిని కలవాలి, సో తనతో సంతోషంగా ఉండాలనేసి హీరోయిన్ చెప్పుంటాడు. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్ అనమాట హీరో ఇంటికి వెళ్తూ ఉండేసరికి సో ఇప్పుడు కంగు ఫోన్ చేసి అనమాట వాళ్ళ తాతయ్యకి నిజంగా సీరియస్గా ఉందనే విషయం చెప్పుంటాడు. వెంటనే హీరో అయితే కనుక హాస్పిటల్కి వచ్చి ఉంటాడు అనమాట. వచ్చి వాళ్ళ తాతయ్యని చూసి డాక్టర్ని అడుగుతూ ఉంటాడు అసలు మా తాతయ్యకి ఏం జరిగింది
ఏంటి అంటే డాక్టర్ చెప్తా ఉంటాడు కొంచెం హార్ట్ అటాక్ టైప్లో వచ్చిందనేసి చెప్పనమాట. సో ఇది సెకండ్ టైం ఈయనకి ఇలా రావడం అని. కానీ హీరో షాకింగ్గా చూస్తూ ఉంటాడు, ఏంటి ఇది సెకండ్ టైం, మాకు ఇంత కూడా తెలియదు అనేసి. ఈ లోపల కంగ అయితే కనుక సార్ ఇప్పుడు ఏం చేద్దామంటే దానికి హీరో అంటాడు, ఇప్పుడు తాతయ్య హాస్పిటల్లో ఉన్నాడని తెలిస్తే కనుక షేర్స్ అన్నీ పడిపోతాయి కాబట్టి ఈ విషయం ఎవరికి తెలియకూడదు. కంగ నేను మిమ్మల్ని మాత్రమే నమ్మగలను కాబట్టి మీరే చూసుకుని ఇదంతా అనేసి హీరో అంటూ ఉంటాడు. అలా అని అనమాట. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ అనమాట, సో మీ తాతయ్య తన వీలునామా మార్చేశాడు కాబట్టి ఇప్పుడు ఆస్తి అన్నది ఎవరికి వెళ్తుందో తెలియదు, అయినా సరే రోజు డాడాకి నీకు అగ్రిమెంట్ అయిపోతుంది కదా, సో తను ఏమైనా చెప్పిందా నీకు అనేసి అడుగుతూ ఉంటే దానికి హీరో అంటాడు, ఏమి చెప్పలేదు, ఇందుకే ఏం చెప్పాలమ్మంటే ఏమీ లేదులే అనేసి ఆవిడ అంటూ ఉంటుంది. హీరోయిన్ అనమాట తన లాస్ట్ డే అయితే కనుక కొట్టేసి అనమాట తన అయితే కనుక బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు హీరో చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక మళ్ళీ వర్క్ అంతా చేసుకుంటూ ఉంటాడు. అలా చేసుకుంటా అనమాట హీరోయిన్ గుర్తుకొచ్చి హీరోయిన్ ఫోటో అయితే కనుక ఫోన్లో చూసుకుంటా అనమాట, ఐ మిస్ యూ అని చెప్పుకుంటా దాని వంక అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ కూడా చూపిస్తూ ఉంటారు. హీరోయిన్కి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఈ రోజుతో నీ అగ్రిమెంట్ అయిపోతుంది కదా కాంట్రాక్ట్, సో నీకు ఒక మంచి అబ్బాయిని చూస్తాను డేట్కి వెళ్తామంటే ఇంకా హీరోయిన్కి కోపం వచ్చేసామా ఇంకా ఆపుతావా నేను స్కూల్ చూసుకోవాలి అనేసి ఫోన్ పెట్టేసి బాగా ఏడుస్తూ ఉంటుంది హీరోయిన్ తలుచుకుని. ఆ సీన్ అలా కట్ అయ్యింది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరో మొత్తం వాళ్ళ తాతయ్య పని కూడా మన హీరో చూసుకుంటాడు, చైర్మన్ అయిపోయి ఉంటాడు అనమాట. సో అందుకోసం హీరో చుట్టూరు చాలామంది బాడీ గార్డ్స్ ఉంటారు. హీరో మొత్తం అంత పని మన హీరోయే చూసుకుంటాడు కాబట్టి తనకి ఖాళీ అన్నది ఉండదు. సో అంతా చేసుకోవడం మనకి చూపిస్తూ ఉంటారు. అండ్ పార్టీలకు వెళ్ళడం, అక్కడ ఉండే క్లయింట్స్ని కలవడం, వాళ్ళతో మాట్లాడడం, డీల్స్ అని కుదుర్చుకోవడం గట్రా ఇవన్నీ. ఇప్పుడు మనకి హీరోని అండ్ లాయర్ని చూపిస్తూ ఉంటారు. లాయర్ అనమాట హీరో తోటి, సో నువ్వు డాడా పెళ్లి చేసుకుంటారనుకున్నాను బట్ మీరిద్దరు ఎలా విడిపోతారని అనుకోలేదు తెలుసా అంటే హీరో అంటాడు, ఇప్పుడు నా చుట్టుపక్కల 10 మంది బాడీ గార్డ్స్ ఉంటున్నారు నన్ను చూసుకోవడానికి, అంతేకాదు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ క్లయింట్స్ అని వాళ్ళతో డీలింగ్స్ అని ఇవే సరిపోతుంది, మీడియా వాళ్ళందరూ నా మీద దృష్టి పెడుతున్నారు, నా మీద స్పై చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇటువంటి లైఫ్ నేను డాడాకి ఏమైనా చెప్పు, సో ఇటువంటి లైఫ్ నేను లీడ్ చేస్తూ డాడా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావంటే తను ఏం చెప్తా చెప్పు, నాకు తెలుసు డాడాకి సింపుల్గా ఉండడం అండ్ పీస్ఫుల్గా ఉండే లైఫ్ అంటేనే ఇష్టం, ఒకవేళ తను నన్ను పెళ్లి చేసుకుందనుకో తను కూడా నాకులాంటి ఒక లైఫ్ని లీడ్ చేయాలి, అటువంటి లైఫ్ నేను తనకి ఇవ్వలేనురా, అందుకోసమే నేను ఏమి అడగలేకపోయాను, సో మా తాతయ్య లేస్తే ఏదో చెప్దును బట్ మా తాతయ్య కూడా ఇప్పుడు లేడు కదా అనేసి మన హీరో అంటా అనమాట. హీరోయిన్ యొక్క నెంబర్ చూస్తూ ఉంటాడు ఫోన్ చేయనా వద్దా అనేసి. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట సేమ్ హీరోలాగే ఫోన్ నెంబర్ చూసుకుంటూ అండ్ హీరో ఆ హీరోయిన్ ఫొటోస్ చూసుకుంటా అనమాట తను కూడా అనమాట అలా బాధపడుతూ ఉంటుంది. డేస్ అయితే కనుక అలా గడుస్తూ ఉంటాయి. హీరోయిన్ అనమాట స్కూల్లో ఏ పని చేసినా కానీ హీరోయే గుర్తుకొస్తూ ఉంటాడు అనమాట. స్టూడెంట్స్ కూడా టీచర్ అని పిలిచినా కానీ హీరోయిన్ పలకదు, ఎందుకంటే హీరో జ్ఞాపకాల్లోనే మునిగిపోయి ఉంటుంది. సో అలా అనమాట హీరోయిన్ చాలా ఇసిపెక్కిపోయి ఉంటుంది తన లైఫ్ మీద. సో అలా బయటకు వెళ్ళినా కానీ మన హీరో యొక్క ఫొటోస్, హీరో యొక్క న్యూస్ అనమాట టీవీలో వస్తూ ఉంటాయి అనమాట. అవి చూసి హీరోయిన్ నువ్వు చాలా మారిపోయావు తెలుసా అనేసి మనసులో అనుకుంటా ఉంటుంది. అలా అనుకుంటా అనమాట ఇంటికి వచ్చేసరికి హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఎంతలా ఫోన్ చేసినా కానీ హీరోయిన్ అది కనుక ఫోన్ లిఫ్ట్ చేయదు. అసలు డాడాకి ఏమైంది అనేసి ఇంటికి వచ్చి చూసేసరికి హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. అయ్యో డాడా అనేసి తనని లేప అనమాట. తనకి ఇది కనుక ఫుల్గా ఫీవర్ వచ్చేస్తుంటుంది. సో తడిగుడ్డ అక్కడ అంతా మంచిగా పెట్టనమాట. నువ్వెందుకు ఇంతలా పిచ్చిదాలా తయారైపోతున్నావు, తను బాగానే ఉన్నాడు నువ్వే పిచ్చిదాలా తయారవు అనేసి వాళ్ళ ఫ్రెండ్ తిడతా ఉంటుంది. ఈ లోపల వాళ్ళ అన్నయ్య డాక్టరే కాబట్టి వాళ్ళ అన్నయ్యని పిలిచి ఉంటుంది. సో వాళ్ళ అన్నయ్య ఇది కనుక ఫీవర్ ఒకటి అంతా చెక్ చేసి అనమాట తనకి ఇంజెక్షన్స్ గట్రా అన్నీ చేశానమాట. సో తన ఇది కనుక వీళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక వాళ్ళ అన్నయ్యకి విషయం అంతా చెప్పుంటుంది, ఇలా కాంట్రాక్ట్ బేస్ మీద వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారనేసి. తినేమో ఇలాగ ప్రాణం మీద తెచ్చుకుంటుంది, అక్కడ లించిని మాత్రం బాగానే ఉన్నాడు అనేసి అంటూ ఉంటుంది. ఇప్పుడు హీరోని అండ్ వాళ్ళ తాతయ్యని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక వాళ్ళ తాతయ్య కోమలో ఉంటాడనమాట. సో వాళ్ళ తాతయ్య తోటి, తాతయ్య నేనైతే కనుక డాడాతో బ్రేకప్ చేసుకున్నాను, ప్లీజ్ తాతయ్య మీరు లేకండి నన్ను తిట్టండి ఏదో ఒకటి, నాకు చాలా అంటే చాలా కష్టంగా ఉంది, ఒక పక్కన డాడా లేదు నువ్వు లేవు, నాకు ఏం జరుగుతుందో నా చుట్టుపక్కల నాకు తెలియడం లేదు తాతయ్య, ప్లీజ్ తాతయ్య లెగండి తాతయ్య అనేసి మన హీరో ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఆ మాటలన్నీ తాతయ్య గారు వింటూ ఉంటారు. ఇప్పుడైతే కనుక హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది, ఇంకా కొంచెం మెలకు వచ్చి ఉండదు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక హీరోని తిడతా ఉంటుంది, వాడు చాలా రాక్షసుడు నా డాడీని ఇలా వదిలేసాడు ఏంటి అనేసి. ఈ లోపల హీరోయిన్ మెలకు వచ్చి ఎవరిని తిడుతున్నావు నువ్వు అనేసి అంటే ఇంకెవరు వాళ్ళ ఇంజినే తిడుతున్నాను నేను అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది అనమాట. సో హీరోయిన్ అయితే కనుక తను ఏమీ అనుకో అనేసి అంటూ ఉంటుంది. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరోకి అయితే కనుక వాళ్ళ పిన్ని ఫోన్ చేస్తుంటుంది కెనడా నుంచి, ఇలా మీ చెల్లి వచ్చింది కొరియాకి, తను చూసుకో, తను ఎక్కడ ఉందో కూడా తెలియదు, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పుంటుంది. సరే ఆ పిన్ని నేను చూసుకుంటానని ఉంటాడు. హీరో వాళ్ళ చెల్లి అనమాట కేపాప్ ఐడల్ అవ్వడం కోసం అనేసి ఆడిషన్స్ ఇవ్వడానికి కోసం అని వచ్చి ఉంటుంది. సేమ్ అదే ప్లస్కి హీరో కూడా వచ్చి అనమాట
జీసు ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంటాడు. అక్కడ జీసుని చూసి మన హీరో అయితే కనుక హీరోయిన్ గుర్తుకొచ్చి ఉంటుంది. వాళ్ళ చెల్లిని తీసుకొని అనమాట బయటకు వచ్చేసి, నువ్వు ఎప్పుడు వచ్చావు కొరియాకి, ఈ విషయం కూడా నాకు తెలియదు, నువ్వు ముందు మీ అమ్మకు ఫోన్ చేయి, తను కంగారు పడుతుంది నీ కోసం అంటే, నేను కేబాప్ ఐడల్ అవ్వాలి, అది అమ్మకి ఇష్టం లేదనేసి తను అంటా ఉంటే దానికి హీరో అంటాడు, నేను సపోర్ట్ చేస్తాను, ఫస్ట్ నువ్వు అమ్మకు ఫోన్ చేసి మాట్లాడనేసి అంటా ఉంటాడు అనమాట. ఇప్పుడైతే కనుక హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. సనూహ అయితే కనుక హీరోయిన్ కోసం మంచిగా బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసిస్తూ ఉంటే వాళ్ళ చెల్లి తిడతా ఉంటుంది, ఎరా అన్నా నువ్వు నా ఫ్రెండ్ ఏమన్నానో ఇచ్చేస్తున్నావు ఏంటి లైన్లో పెట్టడానికి, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి పో అంటేని, అదేంటి నేను ఎందుకు చూడకూడదు డాడా అనేసి తను అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు కావాలన్నమాట విని హీరోయిన్ అంటది, ఫస్ట్ మీరు ఇద్దరు ఇక్కడి నుంచి పోండి అనేసి అంటూ ఉంటుంది. హీరో వాళ్ళ చెల్లి అనమాట హీరోతోటి, అన్నయ్య నువ్వు నిజంగా నన్ను చెల్లిలాగా భావిస్తున్నావా చెప్పు, నా డ్రీమ్ని నేను నెరవేర్చుకుందాం అనుకున్నాను, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావంటేని, అదేంట్రా నువ్వు అలా అంటున్నావు, నేను సపోర్ట్ చేస్తాను అర్థమవుతుంది అనేసి మన హీరో అనమాట వాళ్ళ చెల్లి మీద భుజాల మీద చేతులు వేసి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే అన్న చెల్లెలు కదా. ఇదంతా అయితే కనుక అటు నుంచి వస్తున్న హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చూసి, వావ్ సూపర్ అని తెలుసా, అక్కడ డాడా ఏమో నీ మీద బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకుంది, నువ్వు మాత్రం ఇంకొక అమ్మాయితో వా అంటే ఈ లెవెల్ హీరో అంటాడు, ఏ డాడాకి జ్వరం వచ్చిందా అంటే తను కూడా నీకెందుకు అనేసి తను వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ లోపల హీరో వాళ్ళ చెల్లి ఒప్ప అని పిలిచి ఉంటుంది అనమాట మన హీరోని. ఎందుకంటే ఒప్ప అంటే 2 మీనింగ్స్ ఉంటాయి కొరియాలో, అన్నయ్య అండ్ హనీ అనమాట. సో ఆ మాట విన్న ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్కి ఇంకా కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. బట్ హీరోకి అనమాట హీరోయిన్కి హెల్త్ బాగాలేదని తెలిసి ఉంటుంది కదా, అందుకోసం హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చి కింద నుంచి పైకి చూస్తూ ఉంటాడు. అదే టైంలో హీరోయిన్ కూడా అనమాట ఇంట్లో నుంచి బయటకు వచ్చి టెర్రస్ మీద నుంచి కిందకి చూస్తూ ఉంటుంది. లోపల హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. బట్ హీరోయిన్కి అనమాట హీరో వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనసుకి. ఈ లోపల మనకి తాతయ్య గారిని చూపిస్తూ ఉంటారు. తాతయ్య గారికి అది కనుక మెలకు వచ్చి ఉంటుంది అనమాట. సో ఆయన కోమల నుంచి బయటకు వచ్చి ఉంటారు. ఇప్పుడు నా హెల్త్ అంతా బాగానే ఉంది కదా, మీరు వెళ్ళండి రెస్ట్ తీసుకోండి పోండి అనేసి హీరో వాళ్ళ అమ్మని అంటూ ఉంటాడు. ఈ లోపల మనకి నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక మొత్తం క్లయింట్స్తో మీటింగ్లని, సో ఈ ప్రాజెక్ట్ కాదని ఇంకో ప్రాజెక్ట్ అని అలా మొత్తం అన్నీ ఎస్హెచ్ గ్రూప్కి సంబంధించిన మొత్తం కంపెనీస్ అన్నీ మన హీరో చూసుకుంటూ ఉంటాడనమాట. సో ఫుల్గా వర్క్లో అయితే కనుక మునిగిపోయి ఉంటాడు. సో తనకి డే అండ్ నైట్ కూడా తెలియకుండా వర్క్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మన హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట వాళ్ళ అమ్మతోటి భోజనం చేస్తూ ఉండేసరికి వాళ్ళ అమ్మ అయితే కనుక ఫుల్గా వర్క్ అని వర్క్తోనే ఉంటున్నావు ఏంటి, కొంచెం నీ హెల్త్ని కూడా పట్టించుకో, ఇంటికి వెళ్ళి చూస్తాను ఫ్రిడ్జ్లో ఏమీ ఐటమ్స్ లేవు, నువ్వు అసలు తింటున్నావా, అయినా సరే నీకోసం ఒక మంచి అమ్మాయిని చూశాను పెళ్లి చేసుకుంటావా అంటే దానికి హీరో అంటాడు, లేదమ్మా నాకు ఇప్పుడు బిజినెస్ వర్క్ అంతా సరిపోతుంది అనేసి అంటా అనమాట. అక్కడ మన హీరో అండ్ హీరోయిన్ కూడా అనమాట భోజనం చేస్తుంటారు లాస్ట్ టైం అదే హోటల్లో. సో అదంతా అయితే కనుక మన హీరో గుర్తెచ్చుకుంటా అనమాట, తింటూ ఉంటాడు అనమాట ఫుడ్. అలా ఆలోచిస్తా అనమాట హీరోయిన్ ఉండే ప్లేస్కి వచ్చి ఉంటాడు స్కూల్కి. అలా వచ్చి కాసేపు అక్కడే కూర్చొని అనమాట హీరోయిన్ కోసం వెయిట్ చేస్తాడు. బట్ చూడడానికి కాదు, దూరం నుంచి చూడడం కోసం అనేసి. హీరో వెళ్ళిపోయాక హీరోయిన్ వచ్చి ఉంటుంది. హీరోయిన్ కూడా అనమాట సేమ్ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి, హీరో అండ్ హీరోయిన్ టైం స్పెండ్ చేసిన మూమెంట్స్ గట్రా అవన్నీ. సో వాటితో మన హీరోయిన్ అలా సాడ్గా ఫీల్ అవుతుంది. ఇక్కడైతే ఎపిసోడ్ అయిపోయింది.